హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. మన ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ ఇల్లు పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఇల్లు పంపిణీ చేయాలనే పథకం కేటాయించారని అందరికీ తెలిసిందే కదండీ. సో దాని గురించి డీటెయిల్స్ అనమాట ఈ వీడియో వచ్చేసి. సో అందరికీ తెలిసిన విషయమే కదండి. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఈ పథకం ద్వారా మనకి కేటాయించారని అందరికీ తెలిసిందే. ఈ పథకానికి ఎవరు అర్హులు? ప్రభుత్వం ఇల్లు స్థలం ఇచ్చిన తర్వాత పట్టా ఇస్తారా? ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందా? ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత ఎంత టైంలో ఇల్లు నిర్మించుకోవాలి? గతంలో ఒక చోట ఇళ్ల స్థలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వేరే చోట కావాలని ఇళ్ల స్థలం గురించి అప్లై చేసుకోవచ్చా? ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? దరఖాస్తు చేయడానికి డాక్యుమెంట్స్ అయితే ఏం కావాలి? అర్హులు ఎవరు? నేను స్క్రీన్ మీద వేస్తూ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. దానికి మీరు చేయవలసిందలా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ముందుగా వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అందరికీ ఇల్లు పథకం ద్వారా ఇల్లు స్థలాలు చేరాలని శ్రీకారం చుట్టిందండి. అసలు ఈ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ద్వారా ఎంత స్థలాన్ని కేటాయిస్తుంది? ఈ పథకం ద్వారా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తుందని మన గవర్నమెంట్ ముందే, ఏపీ గవర్నమెంట్ ముందే చెప్పింది. అలాగే ప్రభుత్వం కేటాయించిన స్థలానికి పట్టా ఇస్తుందా? అవునండి, ప్రభుత్వం కేటాయించిన స్థలానికి పట్టా ఇస్తుంది. ఎవరి పేరు మీద అయితే కేటాయింపు జరుగుతుందో వారి పేరు మీద అయితే పట్టా అనేది అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పట్టా తీసుకున్న ఎన్ని రోజుల్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలి అంటే మన పట్టా తీసుకున్న ఎన్ని రోజుల్లో ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి. ఇంటి స్థలానికి సంబంధించిన పట్టా అందుకున్న తర్వాత వెంటనే అంటే తప్పనిసరిగా 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే 2 సంవత్సరాల లోపే మనం ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే కట్టడం స్టార్ట్ చేసేయాలి. పట్టా తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే ఏమవుతుంది అంటే మనం కట్టకపోతే ఏమవుతుంది 2 సంవత్సరాల్లో అని, ఆ పట్టా అనేది ఆ వ్యక్తి పేరుపై క్యాన్సిల్ చేయబడుతుందండి, రద్దు చేసేస్తారనమాట. ఆ వ్యక్తి పేరు అంటే ఏ వ్యక్తి పేరు మీద అయితే ఈ పట్టా వచ్చిందో అదైతే రద్దు చేస్తారు. మళ్ళీ తిరిగి ఇలాంటి పథకం ఏదైనా వస్తే ఆ పథకంపై ఆధారపడి ఉంటుందండి. అంటే మళ్ళీ ఇలాంటి పథకాలు ఏమైనా వస్తే దాని మీద అప్పుడు అప్లై చేసుకోవాలి. అంటే ఇంటికి అప్లై చేసుకోవాలి. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హత ఉంటుందా ఉండదా? రేషన్ కార్డు తప్పనిసరి అండి. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి అర్హత ఉండదు. రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరుపై గతంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే హౌసింగ్ స్కీమ్ కానీ, హౌసింగ్ పట్టా కానీ, ఇల్లు కానీ శాంక్షన్ అయి ఉంటే వారి ఇంట్లో మిగిలిన వారికి రావాలంటే ఏం చేయాలి? ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తికి గతంలో ఎప్పుడైనా స్థలం వచ్చి ఉంటే మిగిలిన వ్యక్తులకి స్థలం వస్తుందా లేదా అనేది ఏం చేయాలి అని అడుగుతున్నారు. తప్పనిసరిగా రేషన్ కార్డులో ఎవరైతే గతంలో హౌస్ స్కీమ్ కానీ, హౌస్ పట్టా కానీ, ఇల్లు కానీ శాంక్షన్ ఉంటే వారు రేషన్ కార్డు నుంచి విభజన అయిన తర్వాతే, రేషన్ కార్డు నుంచి డివైడ్ అయిన తర్వాతే కొత్త రేషన్ కార్డు నుంచి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుందండి. అంటే సపరేటు ఏ వ్యక్తికి గతంలో వచ్చిందో ఆ వ్యక్తికి ఇప్పుడు రావాల్సిన వ్యక్తికి సపరేటు రేషన్ కార్డులో కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సొంత ఊర్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటే సొంత ఊర్లో పట్టా తీసుకోవడానికి అర్హులా? లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే సొంత ఇల్లు కానీ, శాంక్షన్ అయిన ఇల్లు కానీ సొంతూరులో ఉంటే మాత్రం ఈ పట్టా పొందడానికి అనర్హులు. ప్రస్తుతం ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వంలో పట్టా శాంక్షన్ అయ్యి ఉంటే వారు అర్హులా? లేదు, ఏ ప్రభుత్వంలో అయినా కూడా వారిపై హౌస్ సైట్ పట్టా అనేది శాంక్షన్ అయి ఉంటే వాళ్ళు అనర్హులు. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పట్టా పొందాలంటే కుటుంబం మొత్తం కలుపుకొని అంటే మొత్తం ఒక రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు మొత్తం కలుపుకొని వ్యవసాయ భూమి అనేది మాగానైతే 2.5 ఎకరాలు, మెట్ట భూమి అయితే 5 ఎకరాలు, 2 కలుపుకొని 5 ఎకరాల లోపు భూమి అయితే ఉండాలండి. అప్పుడే ఈ పథకానికి అర్హులవుతారు. లేదంటే ఆ కుటుంబం ఈ పథకాన్ని అనర్హులు. గతంలో ఇచ్చిన ఇంటి పట్టా స్థలం ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం నచ్చకపోతే మరలా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చా? అవునండి, మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఒక షరతు ఉంది. ఏంటంటే గతంలో ఇచ్చిన హౌస్ సైటు పట్టా మీరు ఇంటి నిర్మాణం ప్రారంభించి ఉండకూడదు. అంటే ఇల్లు కట్టడం మొదలు పెట్టకూడదు. అలా ప్లెయిన్గా వదిలేస్తే మాత్రం ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అర్హులు. అది మీ పేరు మీద ఉండాలి. అది మీ పేరుతోనే ఉంటే, అప్పుడు గతంలో ఎవరి పేరు మీద వచ్చిందో ఇప్పుడు కూడా అలానే ఉంటే ఇప్పుడు పెట్టుకోవడానికి అర్హులు. ఇంటి పట్టా వచ్చిన తర్వాత ఇల్లు సొంతంగా కట్టుకోవాలా లేదా ప్రభుత్వం కట్టిస్తుందా? సొంతం కట్టుకోవాలి లేదా ప్రభుత్వం కట్టి ఇవ్వాలన్న అది ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సొంతం కట్టుకునే వారికి ప్రస్తుతం ఉన్నటువంటి హౌసింగ్ పథకాల్లో వారి పేర్లు నమోదు చేసి విడతల వారీగా నగదుని ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే కట్టి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కట్టించడం జరుగుతుంది.
పట్టణాల్లో అయితే ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ఏపీ టెట్కో ద్వారా కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సు ఆంధ్రప్రదేశ్ దాటి ఉండి ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఉంటే వారు అర్హులు కారండి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వాసి అయ్యే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డులు అడ్రస్లు కూడా ఆంధ్రప్రదేశ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డు లేకపోతే ఈ పథకాన్ని అర్హులా? ఆధార్ కార్డు కూడా తప్పనిసరి అండి. ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలన్నా, లబ్ధిదారులు ఎంపిక జరగాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డు లేనిదే ఈ పథకానికి అనర్హులు. గతంలో శ్మశాన వాటికలో లేదా ఊరు బయట లేదా ఊరికి చాలా దిగువన అంటే వాటర్ నిలిచిపోయిన ఏరియాలో కేటాయించిన స్థలం ఉంటే వాళ్ళు ఏం చేయాలి? శ్మశాన వాటిక దగ్గర లేదా ఇచ్చిన లేదా ఎక్కువ నీరు నిలువ ఉండే ప్రదేశంలో గతంలో ఇళ్ల స్థలాలు వచ్చినా వాళ్ళు ఈ పట్టాన్ని రద్దు చేసుకొని మళ్ళీ కొత్త పట్టా కావాలని దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఉచిత ఇల్లు పట్టాల పథకాన్ని దరఖాస్తు చేయాలంటే దరఖాస్తుడి తప్పనిసరిగా వారి గ్రామంలో లేదా వార్డులో ఉన్న రెవెన్యూ అధికారిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరి పేరుపై అయినా 4 చక్రాల వాహనం ఉంటే వాళ్ళు అర్హులా? వాళ్ళు కూడా అనర్హులేనండి. ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా కూడా వాళ్ళు అర్హులా? వాళ్ళు కూడా అనర్హులేనండి. గతంలో ఫ్లాట్లు ఇచ్చిన వద్ద ఇంటి నిర్మాణం ప్రారంభమై మధ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉంటే ఆ ఇంటి నిర్మాణం చేపట్టమని లబ్ధిదారుడు అంటే దాన్ని రద్దు చేస్తారా? అవునండి, రద్దు చేసి మళ్ళీ కొత్త ఫ్లాట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందరికీ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు జిరాక్స్లు అండి. భార్య భర్తలు ఇద్దరు సంతకాలతో ఆధార్ కార్డుల జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, భార్య ప్లస్ భర్త ఇద్దరిది కూడా బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, మనం ఏదైనా జాబ్ చేస్తే దాని జిరాక్స్, కార్డు జిరాక్సు, దరఖాస్తుదారిని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, మనం ఎవరి పేరు మీద దరఖాస్తు చేసుకుంటున్నామో వాళ్ళది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పనిచేస్తున్న మొబైల్ నెంబరు, ఖచ్చితంగా పనిచేస్తున్న మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలండి. భూమి అయితే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు అయితే భూమిని అయితే మనకి ఇళ్ల స్థలాన్ని అయితే కేటాయిస్తున్నారు. సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలి అంటే సంవత్సరం ఆదాయం లిమిట్ ఎంత ఉండాలి? సంవత్సరం ఆదాయం అయితే 1,20,000 వరకు మించకూడదండి ఈ దరఖాస్తు అప్లై చేసుకోవడానికి. ఓకే అండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే ఇదండి. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డైలీ ప్లీజ్ ఫాలో అవ్వండి.